సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో పాలన అవినీతిమయంగా మారిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఛార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ గజ్వేల్ అభివృద్ధిని హరీష్ రావు అడ్డుకున్నారని విమర్శించారు. కేంద్ర నిధులతో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. గజ్వేల్ అభివృద్ధిపై చర్చించేందుకు అంబేద్కర్ చౌరస్తాకు రావాలని హరీష్ రావుకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్ గడ్డపై కాషాయ జెండా ఎగురవిస్తామని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను విస్మరించి అనవసర నిర్మాణాలకు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలపైన ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఒక ఛార్జ్షీట్ను రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్షీట్ని ఈరోజు కాబట్టి 40% కమిషన్ కాంగ్రెస్ ఇస్ కమిషన్. స్టేట్ అధ్యక్షుడు రామచంద్రరావు గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి అట్లనే ఎలక్ట్రానిక్ మీడియా, మరి ప్రింట్ మీడియా, నా గజ్వేల్ నా కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడే ఇక్కడ హరీష్ రావు వచ్చిందట. హరీష్ రావు వచ్చేసి అసలు ఇక ఎంత మంచి ముచ్చట్లు చెప్తున్నారట అంటే, మీరు ఎన్ని చెప్పినా గజ్వేల్ ప్రజలు డిసైడ్ అయినారు. మీ ఇంట్లోకేంచి ఒక ఆడబిడ్డ వచ్చి నువ్వు దొంగవని చెప్తా ఉంది హరీష్ రావు గారు, నువ్వు 1,00,000 కోట్ల అవినీతి చేసినావని చెప్తా ఉంది హరీష్ రావు గారు. ఇది మర్చిపోయి మాటకు ముందు బీజేపీ అంటుండు, మాట వెనుక బీజేపీ అంటుండు. అంటే బీజేపీ అంటే వెన్నులో వణుకు పుట్టింది అనడానికి ఇవాళ మాట్లాడిన ప్రతి మాట ముందు వెనుక బీజేపీ అని జపం చేస్తున్నాడు. అంటేనే ఇక్కడ మున్సిపల్లో బీజేపీ చైర్మన్ జెండా ఎగరేస్తున్నాం అనేది వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్. కాబట్టి భయానికి ఆయన ముందు వెనుక బీజేపీ జపం చేస్తూ ఉన్నాడు. ఇవాళ చెప్తా ఉన్నాడు, కేసీఆర్ని ఈ గుడిని చూస్తే కేసీఆర్ ఆదుకొస్తాడు, ఆ గుడిని చూస్తే కేసీఆర్కి ఆదుకొస్తాడని. గజ్వేల్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏం చూస్తే ఏమి ఆదుకొస్తుందో తెలియదు, కానీ 1,00,000 కోట్ల అవినీతి అనగానే కేసీఆర్ హరీష్ కనబడతారని చెప్పేసి మాత్రం హరీష్ గారికి నేను తెలియజేస్తూ ఉన్నా. ఎలాంటి అబద్ధాలు ఆడుతున్నాడంటే, సీసీ రోడ్లంట టీఆర్ఎస్ పైసలకే చేసిండ్రంట. ఎట్లా అబద్ధాలు ఆడుతున్నాడో అంటే, అబద్ధాలు ఆడుతున్నాడు కాబట్టే గతంలో బీజేపీ మొత్తుకుంది వీళ్ళ అవినీతి గురించి, వీళ్ళు ఆడుతున్నటువంటి అరాచకాల గురించి బీజేపీ మొత్తుకుంటే కొందరు ప్రజలు నమ్మిరు, కొందరు ప్రజలు నమ్మలే. కానీ వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డని వచ్చి రోడ్డుకి ఎక్కినాక ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే కేసీఆర్, ఇదే హరీష్, ఇదే కేటీఆర్, వీళ్ళు ఫోన్లు విన్నారు. మొగడేం మాట్లాడుతుండు, పెళ్ళాం, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే మొగడేం మాట్లాడుతుండు, పెళ్ళామేం మాట్లాడుతుంది, బిడ్డేం మాట్లాడుతుండు, అల్లుడేం మాట్లాడుతుందని సిగ్గు మానం వదిలేసి ఫోన్లు విన్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి విషయం ఇంకోటి లేదు. ఇంకా చక్కదనాల ముఖం వేసుకొని హరీష్ వచ్చేసి బీజేపీ గురించి మాట్లాడుతుండు, వాళ్ళతో ఏమీ కాదని. అయ్యా నువ్వు సీసీ రోడ్ అన్నావు చూడు హరీష్, నువ్వు సీసీ రోడ్ అన్నదే మా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినట్టు సీసీ రోడ్డే. ఇవాళ తెలంగాణ ప్రజలకి, భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకి కరోనా నుంచి ఈరోజు దాకా ఫ్రీ రేషన్ ఇస్తున్నారంటే బీజేపీ ఇస్తుంది. కాకపోతే మీరేమో డబ్బా కొట్టి చెయ్యని పని చేసుకున్న డబ్బా కొట్టుకుని అలవాటు, కానీ మాకేమో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో పోతుంది తప్ప మాకు డబ్బా కొట్టుకునే అలవాటు లేదు. ముఖ్యంగా ఇంకో విషయం చెప్తా ఉన్నా హరీష్ రావుకి, బీజేపీ లేదే నీ మెదకుల 6 అడుగుల బుల్లెట్ అన్న నువ్వు సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉండి, మీ మామ గజ్వేల్లో ఎమ్మెల్యేగా ఉండి, మరి ఇక్కడ మెదక్ ప్రజలు ఎంపీని రఘునందన్ రావు గారిని గెలిపించినంటేనే ఇంటింటా నరేంద్ర మోడీ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇల్లు నరేంద్ర మోడీని యాద్ చేసుకుంటుంది. ఎందుకు అనేది మీకు తెలుసు కాబట్టే సీసీ రోడ్ల గురించి మాట్లాడుతున్నాం, లైట్ బుగ్గల గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో మరుగుదొడ్ల సమస్య, చెంబు పట్టుకొని బయట పోతే ఆడబిడ్డలని మరి స్వచ్ఛ భారత్ పేరుతోని ఇంటిని బాత్రూమ్లు కట్టించిన ఘనత మా బీజేపీదని నువ్వు మర్చిపోతా ఉన్నావు. ఇక నిన్న చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పిసిసి మహేష్ గౌడ్,
బీజేపీ ఇక్కడ ఏమి మనకి ఇస్తలేదు అని. మహేష్ గౌడ్ గారికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరన్నారు తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు తెలంగాణలో లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా లంక బిందెలు లేవు, ఇక్కడ ఏమీ లేవని. కానీ లంక బిందెలు లేకున్నా ఉన్నా ఇవాళ కేంద్రం నుండి వస్తున్న నిధులతో ఈ రాష్ట్రం నడుస్తుందని చెప్పి నేను మహేష్ గౌడ్కి నేను తెలియజేస్తున్నా. మహేష్ గౌడ్ గారికి ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఎన్ని నిధులు వచ్చినాయి ఎన్ని నిధులు రాలేదని పొద్దుగానో రాత్రి పోయి ఆ బట్టి విక్రమార్క దగ్గర కూర్చుంటే నీకు లెక్కలాప చెప్తారు. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నడవదు ఇక్కడ. ప్రజలు ఇవాళ స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఉన్నారు, మంచి ఏంది చెడేందని ఆ ఫోన్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మోడీ తెలంగాణ రాష్ట్రానికి మున్సిపాలిటీలల్లో గ్రామాలల్లో ఏమేమి ఇస్తుండని మాకంటే ఎక్కువ బీజేపీ వాళ్ళ కంటే ఎక్కువ ప్రజలు ఇవాళ మా తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి అంతమంది మాకు సర్పంచులు గెలిచిండ్రు. రేపు ఇదే గజ్వెల్లో హరీష్ రావు నిన్ను మీ మామని ఓడగొట్టడానికి ప్రజలు తయారై కూర్చున్నారు. అందుకే మాట్లాడుతున్న కొద్దికి ముందు వెనుక బీజేపీ అనే భయం పట్టుకొని భజన చేస్తూ ఉన్నాం. ఇగో మీ అవినీతిని తట్టుకోలేక మీ అరాచకాలను తట్టుకోలేక మీ దగ్గర 10 ఏళ్ళు పని చేసి కూడా ఇంట్లో ఎన్ని రోజులున్నా నాకు ఒక విముక్తి అనేది లేదు, మంచి అనేది లేదు. ఈ కమలం పువ్వు గుర్తు ఈ కాషాయం కండవ వేసుకుంటేనే ఈ హిందుత్వానికి కావచ్చు భారతదేశంలో ఉన్న ఈ మున్సిపల్లో ఉన్న గజ్వెల్కి నేను న్యాయం చేస్తాను. మరి మీ నాయకులు అనేక మంది మరి భాస్కర్ అన్న లాంటి ఇంత పెద్ద నాయకులే బీజేపీలోకి వచ్చినట్టునే మీ అవినీతి, మీ ఫోన్ ట్యాపింగ్లు, ఈ 1,00,000 కోట్ల ఇవి కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి 1 కాదు 2 కాదు అనేకంగా చేసినట్టు అవినీతిని ఇవన్నీ మా నుంచి కాదని బీజేపీలోకి వచ్చిండు. ఇవాళ మీకు ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఇవాళ మీ ఆడబిడ్డ వచ్చి మిమ్మల్ని తిడుతుంది, అది మర్చిపోతున్నారు. కాబట్టి బీజేపీ గురించి ఏదైనా మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు హరీష్ గారు. నేను చెప్తా ఉన్నా, ఇన్ని రోజులు ప్రజలు ఊకున్నారేమో